జై సీతారాం. మీ కన్న తండ్రి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మీదే. మీరు ఇప్పటికే అతి సంక్లిష్టమైన టీనేజ్ని దాదాపుగా దాటి వచ్చారు. టీనేజ్ అంటే తెలుసు కదా, 13 నుండి 19 వరకు నడిచే వయసును టీనేజ్ అంటారు. 13, 14, 15, 16, 17, 18, 19 సంవత్సరాల వయసు అన్నమాట. ఇది చాలా సంక్లిష్టమైన వయసు. అప్పటిదాకా బాల్యంలో ఉన్న పిల్లలకు టీనేజ్లో శారీరకంగాను మానసికంగాను మార్పులు జరుగుతుంటాయి. అవి వాళ్లలో అలజడులను, భయాలను, భ్రాంతులను, విచిత్రమైన భావనలను, తెలిసి తెలియని సెక్స్ కోరికలను కలిగిస్తుంటాయి. ఏదో కావాలనిపిస్తుంది, ఏం కావాలో తెలియదు. ఏదో చెయ్యాలనిపిస్తుంది, ఏం చెయ్యాలో తెలియదు. కొంచెం అటు ఇటుగా, ఎక్కువ తక్కువగా అందరిలోనూ వచ్చే మార్పే ఇది. ఇందులో ఏ తప్పు లేదు, తప్పేదీ లేదు. ఆ సమయంలో మీ అమ్మే మీకు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. మీ సమస్యలు, సందేహాలు అన్నీ ఆమెతో పంచుకోండి. ఆమె మీకు ధైర్యాన్నిస్తుంది, దారి చూపిస్తుంది. ఎందుకంటే ఆమె కూడా ఆ స్టేజ్ని దాటే వచ్చింది కనుక. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అందులో మంచి, చెడు అన్ని సమాచారాలు లభిస్తాయి. అంటే మీకు అన్నీ తెలుసు. తెలియని రహస్యాలేమీ లేవు. ఆ తెలివితో ఇక నుంచి మీరు మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ముఖ్యంగా మీ చుట్టూ ఉండే పురుషులతో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఉదాహరణకు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మీ తల్లిదండ్రులు మీకు చెప్పే ఉంటారు. చెప్పకపోయినా పర్వాలేదు. మీరందరూ నా మనవరాళ్ళు. నేను మీ తాతయ్యను. నేను చెబుతున్నాను తల్లులు, వినండి. ఎవరో ఒక మేధావి చెప్పాడు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలుసుకోండి అమ్మాయిలు అని. నిజానికి ఈ ప్రపంచంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవే ఉండవు. అన్నీ బ్యాడ్ టచ్లే. ఆ టచ్లు గుడ్డా బ్యాడా అని పరిశీలించి, పరీక్షించి తెలుసుకోవలసిన అవసరం ఏమీ లేదు. అన్నీ బ్యాడ్ టచ్లే. తోటి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, సాటి ఉద్యోగులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, పక్కింటి అంకుల్స్ కావచ్చు, మీ బంధువులు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ శ్రేయోభిలాషలా కనిపిస్తూ, అవసరం అయినా లేకపోయినా ఎప్పుడూ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ, కుళ్ళు జోకులు వేస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ మిమ్మల్ని తాకడానికి ఎవడైనా ప్రయత్నిస్తున్నాడు అంటే వాడి మనసులో దురుద్దేశం ఉన్నట్లే. వాడికి దూరంగా ఉండండి. వాడిని దూరంగా ఉంచండి. పరపురుషులతో జాగ్రత్తగా ఉండండి. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. మీ కన్నతండ్రి గౌరవాన్ని కాపాడండి. జై సీతారాం.